పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. వాక్యం ధ్యానిస్తుండగా మనోఆత్మనేత్రము తెరవండి, విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారము జీవించులాగును మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనాన్ని మనం గమనిస్తే, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కోత విస్తారమే గాని పనివారు కొద్దిమంది, కాబట్టి పనివారిని పంపుము. ఏం చేయాలంట? పనివారిని. ఈ వాక్యం వింటే మనకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 37వ వచనాన్ని వింటే, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా. కొద్దిగా ఉన్నారే? ఈ ఊళ్ళో ఎంతమంది అయ్యగారులు ఉన్నారు? ఎన్ని చర్చిలు ఉన్నాయి? కొద్దిగా. ఒక్కొక్క ఊరికైతే అసలు చర్చే లేదు. మరి అక్కడ కొద్దిగా అంటాం కానీ మరి ఇక్కడ కొద్దిగా ఎట్లయితుంది? ఇది కూడా కొద్దిగా. ఊరి జనాభా ఎంత ఉన్నారో లెక్కేయండి, ఊరి పాపులేషన్ ఎంత ఉన్నారో లెక్కేయండి, ప్రతి 100 మందికి ఒక చర్చిని లెక్కేయండి, దాంట్లో టాలీ చేయండి. అప్పుడు ఎక్కువ తక్కువ అంతే కదా. ఇప్పుడు 1000 మంది ఒక చర్చిలో ఉంటే ఆయగారు 1000 మందిని చూసుకోగలరా? అసలు అవకాశం ఉందా? 100 మందికే ఆ సేవకుడిని చూసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ 100 మందిలో బర్త్డేలు ఉంటాయి, మ్యారేజ్ డేలు ఉంటాయి, పుట్టుకలు ఉంటాయి, హాస్పిటల్ ఉంటాయి కదా, శుభకార్యాలు ఉంటాయి, దుఃఖ కార్యాలు ఉంటాయి, సంఘంలో ఎన్నో సంఘ కార్యక్రమాలు ఉంటాయి. మరి ఇంతమందిని చూసుకోవాలి అంటే ఒక్క సేవకుడికి హార్డ్లీ ఒక 100 మందిని చూసుకోవడమే వీలవుతుంది. అంతకు మించి ఎక్కువ వీలు కాదు. మరి సంఘాలు ముందుకు సాగాలి అని అంటే, సంఘాలని సంరక్షించాలి అంటే ఆత్మను కాపాడడం ఎంత ముఖ్యమో, రక్షించబడ్డ వాళ్ళు రక్షణలో నిలబడడం కూడా అంతే ముఖ్యం. సువార్తీకరణ ద్వారా వ్యక్తులు దేవుని దగ్గరకు వస్తారు, రక్షణ పొందుతారు, బాప్తిస్మం తీసుకుంటారు. అంత మాత్రాన పరలోకం దొరకలేదు. పరలోకానికి అర్హత సంపాదించుకున్నారు. సంపాదించుకున్న వారు జీవిత కాలం వారి రక్షణను కాపాడుకోవాలి అంటే, వారిని రక్షించుటకు వారికి ఒక సంరక్షకుడు కావాలి. వారినే సంఘమును కాయే సంఘ కాపరి అంటారు. కాబట్టి ఒక్క కాపరికి 100 మందేసి సభ్యులుంటే, కుటుంబం ఉంటే అప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు పనివారు పొదువుగా ఉన్నారా, సరిపడా ఉన్నారా? అని ఏమి లేరు, పనులే లేరు, కానీ కోత మాత్రం విస్తారంగా ఉన్నది. సువార్త అనేది చాలా స్వల్పంగానే వ్యాపించింది అని చెప్పొచ్చు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని రాయబడి ఉన్నది. ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టములకు కూడా సువార్త ప్రకటించాలి. కానీ ఈ ప్రకటించడం అనేది చాలా స్వల్పంగానే వ్యాపిస్తున్నది అని చెప్పాలి. ఇక్కడ ఎందుకు పనివారు కొద్దిమంది ఉన్నారంటే, ఎక్కడో అక్కడ ఆగిపోతున్నారు, వ్యాపించట్లే, విస్తరించట్లే. ప్రాబ్లం అక్కడే ఉంది. ఇక్కడ వ్యాపించాలి, విస్తరించాలి, ఒక దగ్గర కాముగా కూర్చోకూడదు, అది ప్రాబ్లం. విస్తరిస్తేనే దేవుడు నరులను దీవించిన విధం ఎట్లనగా ఏముంది? వారిని వెళ్ళమనడా, విస్తరించమనడా? లేదా కొంత ఏదైనా తోటలో మాత్రమే కూర్చోమన్నాడు, ఉన్నకాడు ఉండమన్నాడు. కానీ బాబేలు గోపురం ఎందుకు దేవుని కోపం వచ్చింది? దేవుడు విస్తరించమన్న ఆజ్ఞకు వ్యతిరేకంగా వాళ్ళు చేశారు. ఏం చేశారు? బాబేలు గోపురంలో మనం ఇటుకలు తయారు చేయటం నేర్చుకుంటామి, కాల్చుట నేర్చుకునేటిమి, ఇల్లు కట్టుకొని, గోపురములు కట్టుకొని, ఒక పట్టణము కట్టుకొని చక్కగా ఇక్కడే స్థిరపడేద్దాం అనుకోలేదు. దేవుడు ఏమన్నాడు? విస్తరించండి రా అన్నాడు. ఎక్స్ప్లోర్ ద వరల్డ్. మీ చుట్టూ ఉన్న ప్రాంతాలకు విస్తరించమని దేవుడు అంటే, వీడేమంటాడు? ఇంత జాగా తీసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, సెటిల్ అయిపోవాలి, అయిపోయా. నిజంగా ఈ ఆలోచన ఎవరికి ఉంటుంది చెప్పండి? మీకు లేదా? ఎవరికి ఉంటుంది చెప్పండి అంటే బిత్తర ముఖం వేసి చెప్తారు.
లోకస్తులందరికీ ఉంటుంది, సర్వలోకం. మళ్ళీ దీనికి వీళ్ళు పెట్టుకున్న ఒక మాట సెటిల్మెంట్. లైఫ్లో సెటిల్ అవ్వాలరా, ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వద్దురా అని దేవుడు అంటున్నాడు. విస్తరించరా, మీరు సెటిల్ అవ్వడానికి మీరు మూగజీవులు కాదు, రాళ్ళు రప్పలు కాదు, ఒక దగ్గర నిలబడడానికి. సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను. ఎన్ని ఊర్లు పోగలిగితే అన్ని ఊర్లకు, ఎన్ని గ్రామాలు, ఎంతమంది ప్రజలు, ఎన్ని ఇళ్ళు తిరగలిగితే అంతమందికి క్రీస్తు సువార్తను. ఇది మర్చిపోయారు. ఒక దగ్గర సువార్త చేసి అక్కడ ఒక 4 కుటుంబాలు రక్షణ పొందేలోగా ఆ 4 కుటుంబాలకు కలిసి ఇంత ఫ్లాట్ తీసుకోవడం, చర్చి కట్టడం, కథం ఈయనే సెటిల్ అయిపోదాం. మన వరకు మనం బాగా గట్టి ప్రార్థనలు చేసుకోవాలరా బిడ్డ, ఎడిపోవద్దు. ఉపవాస ప్రార్థన ఈయన్నే, మంగళవారం ప్రార్థన ఇక్కడే, ఆదివారం ఆరాధన ఇక్కడే, ఆన్లైన్ ప్రార్థన ఇక్కడే. అవునా? ఎటు పోవద్దు, భద్రంగా ఉండాలా. మళ్ళీ అటు ఇటు పోతే వేరే చర్చి ఏడా దోసుకోపోతాడు. మన వరకు మనం భద్రంగా ఎలా విస్తరిస్తుంది. మళ్ళీ 4 కుటుంబాలు ఉన్నాయంటే ఒక కుటుంబం వాడు మా తాత ముత్తాతల ఊరు మాది, మా అమ్మమ్మ ఊరు ఆడుంది, మా అమ్మమ్మ ఊరులో ఒక సువార్త కూటం పెడదాం రండి అని అక్కడ ఒక ప్రోగ్రాం పెడితే అప్పుడు ఇక్కడ వాళ్ళందరూ ఒక దినాన్ని అక్కడికి పోతే విస్తరిస్తుంది. హల్లెలూయా! అలా స్వల్పంగానే సువార్త విస్తరించింది. లేకపోతే 2000 ఏళ్ళైంది. ఇప్పటికీ భూమి మీద ఉన్న కొన్ని దేశాల్లో యేసు ప్రభు అంటే ఎవరో తెలవదండి. సువార్త అందరి ఊర్లు ఎన్నో ఉన్నాయి, సువార్త అందరి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అసలు యేసు ప్రభు పేరు వినని ఎంతో మంది ప్రజలు భూమి మీద ఉన్నారు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై 2025 సంవత్సరాలు అయితే ఇంకా క్రీస్తు సువార్త అందరి ప్రాంతాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే పనివారు కొద్దిమంది ఉన్న వాళ్ళ వరకు స్వల్పంగా వ్యాప్తి చెందిస్తాను. దాని వరకే ఒక చిన్న సర్కిల్. ఇప్పుడు సిల్వ సహవాసం ఉందంటే ఎంతసేపు 30 గ్రామాల్లోనే సర్కిల్. ఇక 31వ గ్రామం వద్దు, మనకి పొరపాటున వద్దు, వాము కష్టం కదా, డేంజర్. 30 గ్రామాల్లోనే సువార్త చేయాలి. ఒక్క గ్రామం కూడా ఎక్స్ట్రా పెట్టవద్దు. మీ అత్తమామోళ్ళ ఇంట్లో పెట్టవద్దు, మీ నాయనమ్మోళ్ళ ఇంట్లో పెట్టవద్దు, మీ అమ్మమ్మోళ్ళ ఇంట్లో పెట్టవద్దు. వాళ్ళ ఊర్లో ఇనిషియేట్ చేసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. మేనమామలు ఉన్నారు, మేనత్తలు ఉన్నారు, పెద్దనాన్నలు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, వాళ్ళు సచ్చి నరకానికి పోయి, కానీ మనం మాత్రం చక్కగా పరలోకమే చేరాలి. ప్రభువా నన్ను చేర్చుకో, స్వార్థపూరితమైన భక్తిలో బతుకుతూ అయ్యా నీ ఆశ్చర్య కార్యములు నా పట్ల జరిగించయ్యా అని ప్రార్థన చేస్తే ఇక నీ ప్రార్థన విన్నట్టే, నీ వరకు జవాబు వచ్చినట్టే. అసలు సువార్త వ్యాప్తికి నువ్వే అడ్డంకిగా ఉంటే నీ ప్రోగ్రాంలు నీకే సరిపోతండి, మన కార్యక్రమాలు మన మధ్యలోనే సరిపోతుండే. కొత్త గ్రామాలు ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నాను, కొత్త గ్రామాలు సెలెక్ట్ చేయండి. అనంగా కొత్తూరు అనే ఒక ఊరికి తీసుకుపోయారు. అప్పుడు ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం ఉప్మా పెట్టించారు, అది తీసుకుపోయి చక్కని సువార్త. అలాంటివి కనీసం సంవత్సరానికి 1-2 ఒక్కొక్క సంఘం నుంచి, ఇప్పుడు మరిపేడ బెల్ట్ ఉంది, అలాంటిది ఒకటి జరగాలి. అద్భుతం. ఇంతమంది ఉన్నారు. మీ ఊర్లలో, మీ బంధువులలో బేస్ చేసుకొని ఒక్క సువార్త కార్యక్రమం పెట్టలేమా? చెప్పండి. మన ఊర్లో వదిలేయండి, మన 30 ఊర్ల గురించి ఇక మాట్లాడవద్దు, అవి వదిలేయండి. సువార్త అందరి ఊరికి వెళ్తాం. స్వల్పంగా సువార్త వ్యాపిస్తుంది ప్రియులారా, అది సమస్య. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు వేదన పడుతూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. 5వ వచనం చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. హల్లెలూయా! ఇది సేవ చేస్తున్నాం, మారు మనసు పొందుతున్నాం, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం అని చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే క్రీస్తు మనస్సుతో సేవ చేయలేకపోతున్నాం. మా సంఘం గొప్ప, మా సేవ గొప్ప, అదే కదా. దీన్ని ఏమంటామో తెలుసా? ఆధ్యాత్మిక అహంకారం. దిస్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువల్ ప్రైడ్. నో వన్ విల్ ఎంటర్ ఇంటు ద ఎటర్నిటీ విత్ దిస్ ప్రైడ్. ఈ ఆత్మీయ అహంకారంతో ఎవడు కూడా నిత్య జీవంలో ప్రవేశించలేడు. అది గుర్తుపెట్టుకో. వీఆర్ గ్రేట్. ఉపవాసం ఉన్నారా మీరు? మేమైతే ఎంత స్ట్రిక్ట్ ఉపవాసం ఉంటాం అనుకున్నాం. ఆత్మీయ అహంకారం అంటే నువ్వు ఉంటే వాడికంటే గ్రేటా? అహంకారం కాదా?
ఆ చర్చ ఏముందాడా, ఏముండదు. పెద్ద చర్చ్ ఉన్నది కానీ ఉత్తరే డొల్ల. మేమైతే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి బలబల బలబల మండిస్తుంది. ఒక్కొక్క మామూలు ఆత్మీయ అహంకారం, స్పిరిచువల్ ప్రైడ్ భయంకరమైనది. మిగతా చర్చి వాళ్ళని, మిగతా క్రైస్తవుని చిన్న చూపు చూసి తక్కువ స్థాయిలో ఎంచు. ఒకవేళ వాళ్ళు ఉపవాసం చేయట్లేదేమంటే వాళ్ళు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదేమో. వాడిని ఏం చేయాలి, నువ్వు చేయబట్టి ఎత్తాలి కానీ ఎంతరా నీ బతుకు అంటే ఎప్పటికైనా నీకు వాడికి స్నేహం కలుగుతుందా అసలు? దాంతో బ్రేకింగ్గా వాడు ఎప్పటికీ నీ మాట వినడు. వీడు గర్విష్ఠుడురా, వీడికి వెనక పెద్ద మంచాయ గారు ఉన్నాడు, మంచి వాక్యం అందుతుందని ఎంత పొగరు పట్టింది వీడికి. వాడితో మాట్లాడొద్దురా నీసారి నువ్వు ఎదురైనా కూడా. వీఆర్ లూజింగ్ సో మెనీ సోల్స్ విత్ అవర్ ప్రైడ్. మనం అనుకుంటున్నాం గ్రేట్ అనుకుంటున్నాం. నా చర్చి గ్రేట్ అంటే నీ వరకు ఉంచుకో. మా అయ్యగారు మంచి మెసేజ్ చెప్తాడంటే నీ వరకు ఉంచుకో. నేను బాగా ప్రార్థన చేస్తానంటే నీ వరకు ఉంచుకో. దట్ ఈస్ అప్ టు యూ, నాట్ టు టాలీ విత్ అదర్స్. ఇతరులతో పోల్చడానికి కాదు. ఇక్కడ ప్రాబ్లం అదే. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడడానికి రీజన్ అదే. క్రీస్తు యొక్క మనస్సుతో వారు పరిచర్య చేయలేకపోవడమే ప్రాబ్లం. చేస్తున్నారు పరిచర్య, సువార్త చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు, బట్ దే డోంట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. ప్రభువునకు కలిగిన మనస్సు వారికి లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లం. యేసుప్రభు ఎలా పోయాడు? వ్యభిచారుల దగ్గర పోయాడు, కూర్చున్నాడు, మాట్లాడాడమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయమ్మా. చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక వ్యభిచారం చేసే స్త్రీ గినక చర్చికి వచ్చిందంటే చర్చ్ అంతా ఎట్లా చూస్తారు? చెప్పే ఈ పాపాత్మరాలు ఎందుకు వచ్చింది చెయ్యి, ఆ వస్తే కనుక నేను రాను. రుబాబ్. ఒక ఊర్లో, మన ఊర్లోనే సాధు గారు స్థాపించి, సంజీవరావు గారు పునాది వేసి, డాక్టర్ శామ్యుల్ గారు నడిపించి, శిలువ సహవాసం అనే సంఘంలోనే ఇలాంటి సంఘటనలు జరిగాయి. జీసస్ వెంట్ టు ద డౌన్ ట్రెండ్. మంత్రగాల దగ్గరికి, మాయగాళ్ళ దగ్గరికి, వేదల దగ్గరికి, తృణీకరించబడ్డ వారి దగ్గరికి, వెలివేయబడ్డ వారి మధ్యలోకి, దొంగల మధ్యలోకి. అవునండి, వెంటనే పెద్ద పెద్దోళ్ళు అడిగారు, శాస్త్రులు పరిచారు. మా యేసయ్య పెద్ద ఫేమస్ రా నాయన, ఆయన ఒక్క మాట పలుకుతే గుడ్డోళ్ళు చూస్తున్నారు, గుడ్డోళ్ళు గెంతుతున్నారు, గొప్ప దేవుడు రా ఆయన. మా ఇంట్లో పెద్ద భోజనం ఏర్పాటు చేయాలని ఒకసారి పెద్ద పరిచయుడు గ్రాండ్ వెల్కమ్ చేసి, యేసు ప్రభుకి రండయ్యా అని మంచి వెల్కమ్ చేసి, భోజనాలు ఏర్పాటు అన్నీ చేసి అంత గొప్ప గొప్ప అని పిలుచుకున్నాడు. గొప్ప దేవుడయ్యా, గొప్ప దేవుడు, పెద్ద ఆయన, మరి దొరబాబు కదా పరిచయుడు, పెద్ద ఇల్లు అంతా కూర్చుకున్నాడు. ఓ పాపాత్మురాలైన స్త్రీ తర్రగా పరిగెత్తుకుంటే ఇళ్ళ గురికి వచ్చింది. యేసయ్య పాదాల మీద దబిగ్గిన పడ్డది. ఏడ్చి 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 ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, ఆయన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి, ఆమె తెచ్చిన అత్తర బుడ్డితో ఆయనను అభిషేకించి, ఆ పిలిచిన ఆసామి పరిచయుడు ఆ నిలబడి, ఏంది ఈయన పెద్ద మహా గొప్ప ప్రవక్త అనుకుని యేసు ప్రభు నేను పిలిస్తే అట్లాంటి పాపాత్మురాలైన వ్యభిచారించి ఆయన పట్టుకుంటుంటే, కాళ్ళను పట్టుకొని ఏడుస్తుంటే, కాళ్ళ మీద అత్తరు పోస్తుంటే ఒక్క మాట అయినా పలకట్లేదు. ఆయనను కనీసం పక్కకు త్రోయట్లేదు. నిజంగా ఈయన దేవుడేనా? నిజంగా ఈయన ప్రవక్తేనా? నేనేమో ఆయన నా ఇంటికి వస్తే నా ఘనత పెరుగుద్ది అనుకుంటే ఈయన ఉన్న ఘనతను 10 రెట్లు కిందికి కూల్చిపడేశాడు. వ్యభిచారినితో పక్కన పెట్టుకొని చక్కగా ఆమెతో కాళ్ళు నొక్కించుకుంటున్నాడు, కాళ్ళు గడిగించుకుంటున్నాడు. అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నది, వెలుగు, ఇక పాపము చేయకము. ఈ మాటలన్నీ వింటా ఉన్నాడు. టుడే అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ద సేమ్ ప్రాబ్లం. అలాంటి పరిస్థితుకున్న మనస్సే మనలో చాలా మందికి ఉన్నది ప్రియుల. అదే మనస్సు అంటే మనకు మనమే గొప్ప అనుకుంటున్నాం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుతో మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకా 2026 ఏళ్ళైనా కూడా సువార్త అందని గ్రామాలు ఉన్నాయి, సువార్త అందని మనుషులు ఉన్నారు. అదే 4వ వచనంలో చూడండి, ఇంకో చక్కటి మాట ఉంటుంది. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇంకొక ప్రాబ్లం ఏంటి? పనివారిని పంపు 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 అని దేవుడు అంటున్నాడు. ఉన్నోళ్ళు చేయొచ్చు కదా అనేది ఇక్కడ సమస్య. మన టాపిక్ అంతా అదే కదా ఈరోజు. కోత విస్తారము, పనివారు
కొద్దిమంది. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? పనివారు కావాలి. దేవుని కోసం పనివారు కావాలి. ఎందుకు పనివారు కావాలి అన్న పాయింట్ దగ్గర నుంచి మనం ఆలోచన చేసుకుంటూ వచ్చినాం. ఎందుకు కావాలి అంటే ఫస్ట్ పాయింట్ మనకు అర్థమైంది ఏంది? సువార్త స్వల్పంగా వ్యాపించింది. విస్తారంగా సువార్త వ్యాపించలేకపోయినాం. లిమిటెడ్గా కొన్ని ప్రాంతాల్లోనే మనం సువార్త కోడికలు పెట్టుకుంటున్నాం. స్వల్పంగా సువార్త వ్యాపించింది అని ఒక కారణాన్ని వెతికాం. రెండవది ఏ కారణం దొరికింది? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుతో మనము సువార్త చేయలేకపోతున్నాం. చేస్తున్నాం సువార్త, కానీ వీఆర్ డూయింగ్ విత్ స్పిరిచువల్ ప్రైడ్, ఆత్మీయ అహంకారంతో మనం సువార్త చేస్తున్నందున, క్రీస్తు యేసు లాంటి దీన మనస్సుతో మనం సువార్త చెయ్యలేకపోతున్నందున దేవుడు మనం ఏమడుగుతున్నాడు? ఇంకా పనివారిని పంపు. ఇక వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు, కానీ ఇక కొత్తోళ్ళు వచ్చి చేయాల్సిందే, పనివారిని పంపు. ఇక్కడ మూడవ కారణము 4వ వచనంలో తెలవబడింది, సొంత కార్యములనే చూసుకోవాలి. ఎంతసేపు సొంత కార్యాలు, ప్రోగ్రామ్స్ ఏం కావాలి? ఎంతసేపు మనకు మన ఇంట్లో ప్రోగ్రామ్స్, మన చర్చ్ ప్రోగ్రామ్స్, ఇక్కడికే ఇక బిజీ, ఇక్కడికే ఇంతే. ఎంతసేపు మనై కార్యక్రమం. ఇక వేరే కార్యక్రమాలతో అసలు పనే లేదు. వాడు నశించిపోతున్నాడా, నరకానికి పోతాడా, ఏమవుతాడు, ఏంటి, అసలు అవసరమే లేదు. అందుకే 21వ వచనంలో మళ్ళా అదే అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడుతూ, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఆయనే అన్నాడు. శాస్త్రులు ఉన్నారు, యేసు ప్రభు కార్యాన్ని చూడట్లేదు, చేస్తున్నారు, వాక్యం బోధిస్తున్నారు. శాస్త్రులు అంటే ఎవరండి? బోధకులే కదా వాక్యాన్ని, అవునా? పరిసయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, బలులు అర్పిస్తున్నారు. పరిచయులు ఉన్నారు, దేవాలయపు కార్యక్రమాలు చూసుకుంటున్నారు. సద్దూకాయలు ఉన్నారు, దేవాలయపు అధికారాన్ని మరి ఆ యొక్క అధికార అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా చూసుకుంటున్నారు. అందరు ఉన్నారు, లేరని కాదు. యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నారు. బట్ ఆల్ ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్, వీఆర్ డూయింగ్ లార్డ్స్ వర్క్. మేము దేవుని పని చేయుచున్నాము అనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళు ఏ పనిలో ఉన్నారు? సొంత కార్యములు. ఎంతసేపు మన ఇళ్లలో పెళ్లిళ్లకు, పేరెంటాలకు, బర్త్డేలకు, వీటికి వీఆర్ అరేంజింగ్ ఆల్ ప్రేయర్ మీటింగ్స్ అండ్ ఎవ్రీ షెడ్యూల్ ఓన్లీ ఫర్ అవర్ వర్క్స్. నిజంగా హృదయం మీద ఇలా చేయబెట్టుకొని ఎవరైనా ఆలోచన చేసి చెప్పచ్చు, నేను నా సొంత డబ్బు, మా అబ్బాయి ఈరోజు 10వ తరగతి ఫస్ట్ క్లాస్ పాస్ అయింది కదా అని ఒక 10,000 రూపాయలు దేవుడికి ఇద్దామనుకున్న 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఊర్లో ఒక మంచి బహిరంగ కూటం పెట్టాడు అంటే అట్లా పెట్టాడు. ఎట్లా పెడతాడు? ఇంట్లో కృతజ్ఞతా కూడిక మాత్రం పెడతాడు. 10 కాదు, 20,000 పెడతాడు, 30,000 పెడతాడు. ఇదే సొంత కార్యం. ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఐ ప్రైజ్ ద గాడ్. ఇంకా 4 ఆత్మలను రక్షిస్తాను. అవునా? ఈ రోజుల్లో కొద్దిగా ఎక్కువ మంది యవనస్తులు ఎట్లా చేస్తున్నారంటే, ఇంట్లో పిల్లలు ఎవరైనా బర్త్డేలు ఉంటాయి, బర్త్డే ఉండగానే మన వరకు ఎందుకు చేసుకోవాలి అని చక్కగా అనాథాశ్రమానికి వెళ్తున్నారు. అనాథలకు కాస్త ఆహారం అందిస్తున్నారు, కొన్ని బట్టలు కొనిస్తున్నారు, అవసరమైతే బుక్స్, బ్యాగ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఒకటి కొనిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ వరకే వాళ్ళు పని చేసుకోకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళ వంతు కొంత ఇక్కడ వరకు చాలా గొప్ప కార్యం చేస్తున్నారు, అనుమానం ఏం లేదు. దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ వర్క్ అండ్ గ్రేట్ థింగ్. బట్ ఎక్కడ పొరపాటు చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి తెలవకుండా చెప్పండి, ఎక్కడ పొరపాటు చేస్తున్నారు? అనాథల ముందే కేకులు వస్తున్నారు చూడు, అక్కడ పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆర్ఫన్ హోమ్ పోయారు, ఆర్ఫన్ కూర్చున్నారు, మా కొడుకుని పట్టకపోయిన వీడ కట్ చేసి, ఇక నువ్వు కట్ చేస్తే అనాథలు సపట్లు కొట్టడం, నువ్వు కేక్ కట్ చేసి వాడి నోట్లో పెడితే హ్యాపీ బర్త్డే టు యూ అని ఇప్పుడు ఎవరు పాడతారు పాటలు? ఏ అనాథలకైతే తల్లి లేదో, ఏ అనాథలకైతే తండ్రి లేడో, ఏ అనాథలకైతే డేట్ ఆఫ్ బర్త్ తెలవదో, అలాంటి అనాథలను ఈ కార్యక్రమాలు చేసి నొప్పిస్తున్నామా లేదా? వారి మనసును గాయపరుస్తున్నామా లేదా? ఎక్కడి వరకు సమంజసం? వాళ్ళకు బట్టలు కొనియండి, భోజనం పెట్టండి, వాళ్ళ అవసరతలు తీర్చండి, అక్కడి వరకు యాక్సెప్టబుల్, దట్స్ ఎనఫ్. అంతేగాని వాళ్ళ చేత గ్రీటింగ్ చెప్తాడు, ఒక ప్లే కార్డ్ పట్టుకుంటాడు అనాథ, హ్యాపీ బర్త్డే అక్క అని మంచిగా ప్లే కార్డ్ పట్టుకుంటాడు, హ్యాపీ బర్త్డే అన్న. ఎంత ఘోరం అండి పాపం. అంటే నువ్వు పెట్టే ఒక్క పూట భోజనం కోసం
తల్లిదండ్రి లేని అనాథ నీకు హ్యాపీ బర్త్డే చెప్పాలా? మరి అదేదో వాడికి హ్యాపీ బర్త్డే చేయొచ్చుగా, చూద్దాం నీ చేతనైతే. అది చేయవు. ఇది నీ సొంత కార్యం, దీనికోసం ఎంతైనా ఖర్చు పెడతావు, ఎంతైనా వెచ్చిస్తావు, కానీ ఇతర కార్యాలు చేయడానికి మాత్రం మనసు రాదు. చాలాసార్లు మన యవనస్తులకు నేను చెప్పాలనుకున్నాను, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అనాథలకు భోజనం పెట్టడం గొప్ప కార్యమే, అనాథలు చేరదీయడం గొప్ప కార్యమే, అక్కడి వరకే చేయండి. కానీ యూట్యూబ్లోను ఫేస్బుక్లోను చూపించినట్లుగా వాళ్ళతో ప్లే కార్డులు పట్టుకొని గ్రీటింగ్లు పెట్టించుకోవడం, నువ్వు పెట్టే ఒక్క పూట కూటి మీద నీ ఫోటోలు వేసి, అర్థమైందా, పబ్లిసిటీలు చెయ్యడం, ఇలాంటి అసహ్యమైన హేయమైన కార్యాలు దయచేసి చెయ్యబాకండి. అది ప్రభువుకు చాలా, అర్థమైందా. డొనేట్ చేయాలంటే చేయండి, కుడి చేతితో ఇచ్చిన దాన్ని ఎడమ చేతికి కూడా పబ్లిసిటీ చేయమని ఎక్కడ ఉందా? ఎప్పుడో వాక్యం తెలవనోడు చేస్తే వాడి కర్మ, ఇంకా వాడికి చెప్పాలా మనం. వాక్యం తెలవనోడు చేశాడు కదా అని నువ్వు కూడా చేస్తే ఇంత వాక్యం తెలిసి నువ్వేం సాధించినట్టు? కాబట్టి ప్రతి ఒక్కరూ వారి సొంత కార్యములనే చూసుకొస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పని వారిని పంపు. అయ్యా ఇక వీళ్ళు కాదు, వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే. ఇక మాకు సాధుగారే వాక్యం చెప్పిండా, సంజయరావు అయ్యే వాక్యం చెప్పాడు, బోడి నువ్వేందా మమ్మల్ని మార్చేది, మాకు తెలవదా, మాకు అన్నీ తెలుసు అనే ఒక ఆత్మీయ అహంకారంలో ఉన్నవాడిని ఎవడు కూడా మార్చలేడు. కాబట్టి ఏమంటున్నారంటే వీళ్ళ వల్ల కాదు ఇది, కాబట్టి నువ్వే కొత్త వారిని పంపించు అడుగుతున్నారు. అక్కడ వాళ్ళ శిష్యులతో కబురు పంపిస్తున్నాడు, కొత్త వారిని పంపించు, కొత్త వారిని పంపించు. ఇది అసలు మన బాధ్యత, మనము చేయాల్సిన బాధ్యత. దట్ ఈస్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే రేపు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మనందరికీ ఒక లెక్క ఉంది. దేవుని దగ్గర మనం సాధించిన విజయాలేంటి? దేవుని దగ్గర నిలబడాలి, చేతులు కట్టుకొని, ఆ ప్రభువా నేను ఫలానా రోజు ఫలానా కార్యక్రమం పెట్టుకుంటుని, నా ఇంట్లో ఆ ఫలానా ఫంక్షన్ పెట్టుకుంటుని, నా ఇంట్లో ఇలా చేసి, ఇదా దేవుని దగ్గర నువ్వు అప్పగించాల్సిన లెక్క ఇదండి. దేవుని దగ్గర నువ్వు అప్పగించాల్సిన లెక్క ఏంటి? దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టావు, ఎన్ని ఆత్మలు దేవుని కోసం నువ్వు సంపాదించావు, పరలోక రాజ్యానికి ఎన్ని ఆత్మలు నువ్వు నీతో పాటు తీసుకుని వచ్చావు అనే లెక్క. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి మనం వి ఆర్ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. సొంత కార్యాల్లో బిజీ అయిపోతూ ఉన్న యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం గమనిస్తే, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెబుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. నేను వాక్యం చెప్పబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 18 సంవత్సరాలు. అంతే కదా. మా నాన్న తర్వాత మైకు నా చేతికే కదా, అంతేనా? వేరే దగ్గర చెప్పిన పక్కన పెట్టండి. శిలవ సహవాసంలో నాన్నగారి తర్వాత మైక్ పట్టుకొని రెగ్యులర్గా చర్చెస్ అన్నింటిలో, అంటే 18 ఏళ్ళ నుండి చెప్తానే ఉన్నా. 18 ఏళ్ళ నుంచి మనం ఏమనుకుంటున్నాం, ఇంకా టైం ఉందిలే, నెక్స్ట్ ఇయర్ పెడదాం. గత 3 ఏళ్లలో ఎన్ని ప్రోగ్రాములు పెట్టారు చెప్పండి? సొంత కార్యాలు కాదు నేను అన్నది, సువార్త కార్యాలు చెప్పండి, ఎన్ని పెట్టారు? కిస్మిస్ సువార్త చెప్పకండి, అది నువ్వు పెట్టినా చెప్పకపోయినా అది ఆటోమేటిక్గా జరిగేది. అదొక్కటి చేసి సంవత్సరం మొత్తానికి సరిపడా బహుసువార్త ప్రకటించింది. 100 గ్రామాల సువార్త ఒకటే భుజాలు జరుగుకుంటూ ఉంటారు. ఈ ఆత్మీయ అహంకారమే పోవాలని అనేది. వి డిడ్ నథింగ్, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. మన కోసం చేసుకుంటున్నాం. టైం ఉందిలే పెడదాం, నెక్స్ట్ ఇయర్ పెడదాం. ఎన్ని ఏళ్ళు దాటిపోయినాయి? ఇంకా 4 నెలలు ఉంది కోతకు అంటున్నారట వాళ్ళు. అయితే ఏమంటున్నాడు అక్కడ? అరే కరెక్ట్గా కన్నులెత్తి చూడరా నాయనా, మొత్తము తెలిపెక్కున్నది. ఇట్ ఈస్ రెడీ టు క్రాప్. కోతకు సిద్ధంగా ఉన్నది. చేయాల్సిన పనులు చేయక అనవసరమైన వాటి మీద సమయాన్ని ఎందుకు పోనిస్తూ ఉన్నారు మీరు? అందుకే వాక్యంలో అంటున్నారు, కన్నులెత్తి చూడటం నేర్చుకోవాలి. అప్పుడు కోతకు వచ్చి ఉన్నదన్న సంగతి అర్థమైంది. మీరేమనుకుంటారంటే, నేను రక్షణ పొందిన 20 ఏళ్ళ నుండి చెప్తున్నా, మా మామ ఏడమారుతాడు అని అనుకుంటాం. 20 ఏళ్ళు కాదు, సచ్చేదాకా చెప్పాలి.
ప్రతిరోజు చెప్పాలి, అనుదినం చెప్పాలి. ఏదో ఒక దినాన మారుతుంది. ఏమ్మ మారినా లేదా? హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అడిగి 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 చెప్పి 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 ఒక మనిషిని విసిగించైనా మార్చాల్సిన బాధ్యత. ఆయన మారలే, మరి నీ విషయంలో కూడా యేసుప్రభు అట్నే అనుకున్నాడు అనుకో, వీడు వేస్ట్లే అనుకున్నాడు అనుకో, ఈ రక్షణ మనం పొందేవాళ్ళమా? ఈరోజు మందిరంలో ఉండేవాళ్ళమా? మన బతుకు కూడా వేరే కదా, వేరే ఘోరమైన చీకట్లోనే కదా. బట్ హౌ అవర్ లార్డ్ ఈస్ హ్యావింగ్ పేషెన్సీ. మన దేవుడు ఎంత ఓపికగా మన విషయంలో కనిపెట్టాడో, మనము మనతో ఉన్నవారు నశించకుండా వారి విషయంలో ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? కన్నులు ఎత్తితే అర్థమవుతుంది. మనమేం కన్నులు ఎత్తాం కదా, బాధ అదే. కన్నులు ఎత్తినా దేనికోసం ఎత్తుతాం? మన కోసమే. అయ్యా నింపు, ఆకాశ వాక్యంలో విప్పి నింపు ప్రభువా నింపు, అంతేనా? నన్ను దీవించు, నా భార్య పిల్లలను దీవించు, నా బిడ్డలను దీవించు, నా అల్లుడిని దీవించు, మనవన్లను మనవరాన్లను మునిమన్మన్లను మనవరాన్లను మమ్ములందరినీ నింపు నింపు. మీతోటి ఏడన్నా సావని ప్రభువా, నాకేలా? దిస్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే పనివారిని పంపము, పనివారిని పంపు. వేరే వాళ్ళని రాని, వేరే వాళ్ళు వచ్చి చేయని. నువ్వు చేయకపోతే సంబడి విల్ కమ్. దేవుని కార్యాలు ఆగవు. నీవు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. రాజనగరంలో రొట్టె ముక్కలు మాంసము దొరకకపోతే కాకులు వచ్చి దైవ సేవకులకు రొట్టెను మాంసాన్ని ఇచ్చాయి. గాడ్ విల్ డూ డెఫినెట్లీ హిస్ వర్క్. దేవుడు తన కార్యాన్ని ఆయన చేసుకోగలడు. బట్ హీ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు us. ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మీరు చెయ్యండి రా, అవకాశాన్ని మీరు చేజిక్కించుకోండి, ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. బట్ వీఆర్ బిజీ విత్ ఆల్ అవర్ ఓన్ వర్క్స్. మన బాధ్యత సేపు మనదే 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 మనదే. కన్నులు ఎత్తడం మర్చిపోయాం, కన్నులు ఎత్తడం మర్చిపోయాం, పైకి చూడడం మర్చిపోయాం. రోజు గడిస్తే చాలే, జీతకాన్లేమో నెల గడిస్తే చాలే. ఎందుకు? నెల జీతం వస్తుంది. కూలి పనికి పోయేటప్పుడు రోజు గడిస్తే చాలే. ఎందుకు? రోజు కూలి ఆడికి అయిపోతుంది. జీవితాన్ని ఎండ్ చేసుకుంటున్నాం. అసలు ఒరిజినల్ మనం వచ్చిన పర్పస్ ఏంటి? పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనం రక్షణ పొందడానికి కారణం ఏంటి? అసలు మనం రేపు వెళ్ళాల్సిన స్థానం ఏంటి? నిత్యత్వంలో మనం నిలబడాల్సిన పరిస్థితులు ఏంటి? వీటి గురించిన అసలు ఆలోచనను పూర్తిగా. అందుకే కన్నులు ఎత్తండి, కన్నులు ఎత్తండి. ఈ విల్ నోటిఫై ఎవ్రీథింగ్. దేవుడు ఏమంటున్నాడు? కొత్త వారిని పంపించండి ప్రభువా, ఇంకా పనివారిని పంపించండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడలా. ఇది ఈ డెడికేషన్ మనకు కావాలి. సువార్త ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ. ఇట్టి పరిచర్య యుక్తమైనది, దేవుడు కోరుకునేది. అర్థమైందండి? పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెట్టుకొని నలుగురికి గంభీరంగా కనపడేటట్లు ఏదో అంటే మనుషుల గంట కోసం చేసే పరిచర్య. ఈ రోజుల్లో ప్రభు చిత్తానుసారమైన పరిచర్య చేసేవారు తగ్గిపోయారు. ప్రభు వ్యాపించాలి అనుకున్న సువార్త వ్యాప్తి ఈ రోజులో వ్యాపించలేకపోయింది. ఎవరి సొంత కార్యాల్లో వాళ్ళే బిజీ అయిపోయారు. పౌలు లాంటి సమర్పించుకున్న సేవకుల కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ పాయింట్ మన హృదయంలో ఉండాలి. ఆ భారం మన హృదయంలో ఉండాలి. సువార్త కోసం ఖర్చు పెడతాం, సువార్త కోసం ప్రయాణిద్దాం, సువార్త ప్రకటిద్దాం, క్రీస్తుకు సాక్షిగా జీవిద్దాం. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందాలి. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది ఉన్నారు. పంపించు ప్రభువా పంపించు అని మరి శిష్యుల్ని పంపిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా రండి, మోకరిత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన ముందు ఉంచబడ్డ విస్తారమైన సువార్త కోసం, సేవ కోసం, ఆత్మలు రక్షించినట్లుగా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు ఏ రీతిగా తన జీవితాన్ని సమర్పించుకొని ప్రభు కోసం నిలబడుతూ ఉన్నారు. మనం కూడా ఆ రీతిగా ప్రకటించుటకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.